జనతా పార్టీ ఆశయం రాయలసీమ జిల్లాలకి దగ్గర జలాలు కేటాయించడం. భారతీయ జనతా పార్టీ లక్ష్యం అంద్రీనీవా తెలుగు గంగలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంద్రీనీవా కానీ మరొక ప్రాజెక్ట్ అయినటువంటి గాలేరి నగర్ కానీ 1984లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడం గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ లక్ష్యం లేదు. భారతీయ జనతా పార్టీ పోలవరాన్ని 17లో ప్రారంభించి 10,000 కోట్లు ఇచ్చాము. 10,000 కోట్లు ఇచ్చాము. 20వ సంవత్సరానికి 3 సంవత్సరాల్లో 84లో ప్రారంభించి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయలేదు. ఈ ప్రాజెక్ట్ ని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వాలు నిర్మాణం చేయలేనందుకు ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాను. ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ పోలవరం లాంటి చిత్తశుద్ధి దీంట్లో లేదా? రోజు రాష్ట్రంలో పోలవరం గురించి ఎత్తు పెంచుతారా, ఎత్తు తగ్గిస్తారా, 45,000 కోట్లు ఇస్తారా, తినేద్దామా, ఇదే యావా. కానీ మన రాయలసీమలో ఉన్నటువంటి తుంగభద్ర కెనాల్ గురించి కానీ అట్లానే హై లెవెల్ కెనాల్ గురించి కానీ లో లెవెల్ కెనాల్ గురించి కానీ ఏదైతే తుంగభద్ర నుంచి కర్ణాటక నుంచి వచ్చి 80 కిలోమీటర్ల ప్రాంతంలో మట్టితో నిండిపోతే సమాంతర కాలం కట్టాలని ప్రతి రాజకీయ నాయకుడు ఓ వేసేయడమే, కోసేయడమే, మన ఓట్లు వేసేయడమే. కానీ దాన్ని పరిష్కరించే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ 24లో అధికారంలోకి వస్తే మేము అధికారంలోకి వస్తున్నాం. ఈ సమాంతర కాలాన్ని మేమే పూర్తి చేస్తాం. 36 టీఎంసీల నీటికి 17 టీఎంసీల నీళ్లు వస్తే నిమ్మక నీరెత్తినట్టు లేదా? లక్ష్యం లేదా? కమిట్మెంట్ లేదా? కమిట్మెంట్ తో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. రాముడి గుడిని కట్టాం. రేపు తుంగభద్ర సమాంతర కాలాన్ని రామజన్మభూమిని ఏ విధంగా అయితే నిర్మాణం చేశామో అదే విధంగా నిర్మాణం చేసిన భారతీయ జనతా పార్టీ. ఆర్టికల్ 370 ఏ విధంగా అయితే రద్దు చేశామో కమిట్మెంట్ తో, అదే విధంగా రాయలసీమ దగ్గర జలాన్ని అదే కమిట్మెంట్ తో మేము చేస్తామని అందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను. రాయలసీమ ప్రజలన్నా సెకండ్ గ్రేడ్ సిటిజన్సా? రాయలసీమ ప్రజలకి రాయలసీమ రత్నాల సీమ, రాయలసీమలో అద్భుతమైనటువంటి ప్రగతికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నటువంటి సీమ, లక్షల కోట్ల ఆదాయ వనరులు సేకరించడానికి అవకాశం ఉన్నటువంటి సీమ. దీన్ని అడవిగా మారుస్తారా? దీన్ని ఎడారిగా మారుస్తారా? లక్ష్యం లేదా? సంకల్పం లేదా? సోమవారం పోలవరం, సోమవారం పోలవరం, సోమవారం పోలవరం. ఈ ప్రభుత్వం కూడా అంటే ఎంత కిందగా ఇస్తామా డబ్బులు ఏంటండి? రాయలసీమ గురించి గుర్తురాదా? నేను మీ అందరూ కూడా చెప్తున్నా. 6 సంవత్సరాల కిందట కర్నూలులో మాకు ఒక 5 సార్లు ఎమ్మెల్యే చేసినటువంటి ఒక రెడ్డి గారి పార్టీలో చేరారు, రామ్మోహన్ రెడ్డి. ఆ రోజు నేను ఆ మీటింగ్ లో ఉన్నా. నేను ఎమ్మెల్సీని కాదు. అదే రోజు నేను ప్రస్తావించాను, ఈ యొక్క రాయలసీమని భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకుంటది. ఈ రాయలసీమని భారతీయ జనతా పార్టీ స్వీకరిస్తుందని 6 సంవత్సరాల కింద చెప్పడం జరిగింది. ఎందుకు మాట్లాడాను? ఆత్మత, కమిట్మెంట్, ఈ ప్రజలకు ఉన్నటువంటి ఆవేదన.
ఇప్పుడు ఫోన్ చేస్తూ చెప్పారు, ఆల్గోని వెళ్తే కొద్దిగా కూర పెట్టి ఓ 5 నిమిషాల తర్వాత సాంబార్ వేసేస్తారు. అంటే మన పరిస్థితి అది, మన స్థితి కదండి. కానీ ఇక్కడ రాజకీయాలు చేసే వ్యక్తులకి, ఇక్కడ రాజకీయాలు నడిపేటువంటి వ్యక్తులకి ఎవరెవరికి 2,000 ఎకరాల భూములు ఉన్నాయండి, గనులు ఉన్నాయండి. ఒక ఎంపీ గారు, మాజీ ఎంపీగా 600 ఎకరాలు రద్దు చేసేసారు ఈ మధ్య రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎంతో బాధపడిపోతాడు. 600 ఎకరాలు నేరేడిపోతుందండి ఆయనకి. 600 ఎకరాలు నేరేడిపోతుంది. ఆయన ఒక్కడి గురించే మాట్లాడు. ఈ రాయలసీమలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఇదే బాబు, పెద్ద పెద్ద కాంట్రాక్టులు, ప్రజాకర్తలు, వాళ్ళ కమిట్మెంట్ లేదు. ఫ్రాక్షన్లు పోషించారు, ఇప్పుడు కాంట్రాక్టులు అయిపోయారు. రాయలసీమలో మొదలన్నీ కూడా స్వంతం చేసేస్తున్నారు. బీజేపీ అధికారంలో వస్తే ఈ రాయలసీమలో ఉన్నటువంటి మొదలన్నీ కూడా ప్రజలకి దానదత్తం చేస్తారని అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా నేను చెప్తున్నా. మా విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ అవి కులతత్వ పార్టీలు అన్నాడు. నో, అది కులతత్వ పార్టీలు కాదు, అది కమిషన్ పార్టీలు. అది కమిషన్ పార్టీలు. ఈ మధ్య ఎవరో చెప్తున్నారు, నెలకి భ్రాంతిలో 600 వస్తున్నాయి. 600 రూపాయలు కాదు, 600 కోట్లు నెలకి. ఈ మధ్య ఫ్యామిలీ పార్టీస్ ఎంత గొప్పగా చెప్పుకుంటారంటే, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి కౌన్సిల్లో వాళ్ళ అబ్బాయి నినాదాలు నాన్నగారు అవసరం అవుతారు, బాబు ఇక్కడ ఉంటారు. నినాదాలు కార్మికుల సభ, కౌన్సిల్ సభనే కార్మికుల సభ. ఇక ఈ పార్టీ గురించి ఈయనండి జగన్మోహన్ రెడ్డి గారు మావయ్య గారండి, ఆయన ఒక ఎమ్మెల్యే. ఈయనండి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన్న గారండి, గతంలో ఎంపీ టీటీడీ కూడా చేయలేదు. ఈయనండి ఇంకోటండి. ఇలా ఈ ఫ్యామిలీ పార్టీస్ మాట మనకు అందరికీ అలవాటైపోయింది. భారతీయ జనతా పార్టీ అది ఫ్యామిలీ పార్టీస్. నేను క్యాస్ట్ పార్టీ అన్నాను. భారతీయ జనతా పార్టీ నిజమైనటువంటి సకల జనుల పార్టీ. భారతీయ జనతా పార్టీ నిజమైనటువంటి సకల జనుల పార్టీ. కాబట్టి ఈవేళ రాజేష్ యాదవ్ పార్టీ వచ్చారు, అజయ్ యాదవ్ పార్టీ వచ్చారు. ఇది నిజమైనటువంటి సకల జనుల పార్టీ. అనేక మంది బీసీ వర్గాలు చంద్రబాబు నాయుడికి సేవ చేశారు, ఇప్పుడు ఈ పార్టీకి సేవ చేస్తున్నారు. భారతదేశానికి ప్రధానమంత్రి ఒక నిమ్న వర్గానికి చెందినటువంటి నరేంద్ర మోడీ, ఒక నిమ్న వర్గానికి చెందినటువంటి నరేంద్ర మోడీ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారండి. అట్లాంటి కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తల యొక్క గణం వేదిక మీద ఉంది, కింద ఉంది. మా క్యాస్ట్ లేదు, మా కమిట్మెంటే ఉంది. వీ హ్యావ్ కమిట్మెంట్. మా కరప్షన్ లేదు, వారి కమిట్మెంట్ లేదు, నిజాయితీ లేదు. దే హ్యావ్ ఓన్లీ కరప్షన్ ఉంది. చంద్రబాబు నాయుడు గారి పార్టీకైనా ఈ పార్టీకైనా కరప్షనే, కమిషనే. భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పారు, నేను కూడా చెప్తున్నా. ఎందుకు మనకు అధికారం, దేనికోసం అధికారం? మా పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారో తెలియదు. అందరూ యూపీలో ఎవరో పేరు రాశారు, టక్కని యోగి వచ్చేసారు. ఎవరి స్వామిజీ యోగి తోలు ఊడిపోతుంది. ఇక్కడ అక్కడ యూపీలో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాగే రాజకీయ చర్మాన్ని తోలు ఊడినటువంటి నాయకులు ఆ విధంగా అభివృద్ధి అనేటువంటి
మా ఆశయం. తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మేమందరం కూడా పెనం మీద ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఓట్లేస్తున్నటువంటిది పొయ్యిలో పడుతున్నాం అనేటువంటి విషయాన్ని తెలియక రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక యువకుడిగా నాకు ఒక అవకాశం ఇవ్వండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగాడు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చారు. చివరికి ఒక్క అవకాశం చివరి అవకాశం అని చెప్పి రాష్ట్ర ప్రజలు ఈ రోజు గుర్తించారు. ఈ రాష్ట్రాన్ని మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ కులతత్వ కుటుంబ వారసత్వ పార్టీల యొక్క పరంపర ముగిసిపోవాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా దళితుల మీద దాడులు, ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా కులాల మధ్య చిచ్చు, ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా కొంతమంది ఆధిపత్యంలో ఈరోజు భూ కబ్జాలు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏదైనా జరుగుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి పోటీ పడుతుంది. తెలుగుదేశం పార్టీ సగం ముంచేసింది ఈ రాష్ట్రాన్ని, మిగిలిన సగాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముంచేస్తుంది. ఎక్కడన్నా అధికారంలో ఉన్నటువంటి పార్టీ 5 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. ఆ పార్టీలోకి చాలా మంది ఉంటారు నాయకులు. అధికారంలో ఉన్న సందర్భంలో దర్పం ప్రదర్శించాలనుకుంటారు. ఈ మధ్య కొత్త ట్రెండ్ కనబడుతుంది ఆంధ్రప్రదేశ్ లో. ఈ రోజు హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన సంఘటన కాదు. వారం రోజుల కిందట ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ చేరిన విషయాలు కాదు. ఇప్పుడు అధ్యక్షుల ఉపన్యాసం తర్వాత అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న నాయకులు కార్యకర్తలు కావచ్చు. ఎందుకు ఈ సంకేతం అంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ ఉంటే నారాయణ కుటుంబం ఉండాలి, లేకపోతే వైఎస్ కుటుంబం ఉండాలి, మా 2 కుటుంబాల మధ్య రాజకీయం ఉండాలి, రాష్ట్రంలో ప్రజలు గాలి వదిలేస్తామని చెప్పి ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలాసంలో పెట్టుకున్నారు. ఏంటంటే పనులు ఫైటింగ్ చేస్తారు, రాత్రి మాట్లాడుకుంటారు, ప్రజలు ముంచేస్తారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో చేస్తున్న రాజకీయ విద్యా విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మిత్రులారా, రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నాడు. వారి తండ్రి మతం ఉన్నటి వరకు రాజశేఖర గారు ముఖ్యమంత్రి, వాళ్ళ పార్టీ నేత కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, వాళ్ళ మామ ఎన్టీ రామారావు హిందూపురం నుంచి ముఖ్యమంత్రి, నీల సంజీవరెడ్డి గారు రాష్ట్రపతి, పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి కర్నూలు నుంచి ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు అందరూ ఇక్కడే ఉన్నారు. అధికార పార్టీ ఇక్కడ ఉంది, ప్రతిపక్ష పార్టీ ఇక్కడ ఉంది. అయినా రాయలసీమలో నాశనం చేసేసారు ఈ 2 రాజకీయ పార్టీలు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. చివరిగా ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి జరగాలని కోస్తాంధ్రానికి సంబంధించినటువంటి నాయకుడుగా సోమవీర్రాజు గారు ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా కాదు, గతంలో అనేక సార్లు బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ చేసినప్పుడు కానీ, ఈ రాయలసీమ అభివృద్ధికి సంబంధించి మాట్లాడినప్పుడు కానీ, పోతిరెడ్డిపాడు నుంచి అనేక రకాలైనటువంటి ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో కానీ ఒకే ఒక్క నాయకుడు, ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడు రాయలసీమ కూడా అభివృద్ధి చెందాలి ఈ రోజు